దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రండి. ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు. నేనైతే నమ్ముతున్నాను. పాజిటివ్ మైండ్ ని కలుగుందాము. ప్రతి విషయానికి మన యొక్క ఆన్సర్ ప్రార్థన, దేవుని మీద ఆధారపడుట. దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తాన్ని మనం పొందుకుంటాం. ఆలస్యం అవుతుందే కానివ్వండి, అలక్ష్యం మాత్రం కాదు. నమ్మండి దేవుని మహిమను. చూడండి ఈరోజు మీరు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని మాటల్లో గొప్ప మీరు ఆ యొక్క ధైర్యాన్ని ఏమన్నా సమకూర్చుకోగలుగుతున్నారా? లేకపోతే నిబ్బరమైన బుద్ధిని కలిగి ఉండగలుగుతున్నారా? లేకపోతే ఇన్నంతసేపు బాగుంది, తర్వాత షరా మామూలే అనుకుంటున్నారా అనేది కూడా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నేను ఒక ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, ఖచ్చితంగా మీరు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా గన అర్థం చేసుకుని హృదయంలో గన దాచిపెట్టుకుంటే గొప్ప శక్తిని, బలాన్ని పొందుకుంటారు. ఈ లోకంలో ఏది ఇవ్వలేదు ఆ బలం. ఈ లోకంలో మనకు ఉండేటువంటి ఐశ్వర్యం ఏది కూడా ఆ శక్తిని ఇవ్వలేదు. ఆ ఆనందము, ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. దేవునితో నడిచినప్పుడు, దేవునిని విశ్వసించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికేటప్పుడు ఆ కృప విస్తారంగా మన మీద ఉంటుంది. ఇది నిజం. చూడండి, ఇది మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. పరలోక రాజ్యాన్ని గురించి ధ్యానించుకున్నాము. మనము మా యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాల వరకు కొన్ని మాటలు ఉంటున్నాయి. అంటే పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా, అంటే ఆ పరలోక రాజ్యం ఎలా దొరుకుతుంది అనేది కూడా మనం ధ్యానిద్దాము. అక్కడ విత్తువాని ఉపమానం అనేది ఒకటి ఉంటుంది. అంటే విత్తువాని ఉపమానం అంటే విత్తనాలు విత్తుతాం కదండి. మనము పొలంలో విత్తనాలు విత్తినప్పుడు వాటి గురించి మనకేమొస్తుంది అంటే, పొలంలో కాలంలో పంట వస్తుంది. అది మనం శ్రద్ధగా ఆ యొక్క విత్తనాలు విత్తిన తర్వాత దాన్ని మనం ఫాలోఅప్ చేస్తుంటే, అంటే ఏ సమయంలో నీరు కట్టాలా, ఏ సమయంలో కలుపు తీవాలా, ఈ విధంగా వాటిని మనము పర్యవేక్షిస్తున్నప్పుడు దాని సమయంలో అది ఫలించి మన ఇంటికి పంట సమకూరుతుంది. అది విత్తనాల వల్ల మనకు వచ్చేటువంటి గొప్ప లాభము. అదేవిధంగా ఈ విత్తనాల వల్ల ఈ విత్తనాలను మనకు సాదృశ్యంగా, మరి ముఖ్యంగా ఉపమాన రీతిలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప మర్మము పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకునటం. అంటే 4 రకాలైనటువంటి ప్రదేశాలలో విత్తనాలు విత్తబడతాయి. మామూలుగా మనం కొన్ని ఇళ్ళ దగ్గర కొన్ని చెట్లు వేసుకుంటుంటాము, కొన్నిసార్లు తొట్లలో వేసుకుంటాము, కొన్నిసార్లు పెద్ద చిన్న కుండీలు వేస్తుంటాము, కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే మనకు గన ప్రదేశం ఉంటే పాదులు చేసేస్తాము. కొన్ని సమయంలో ఏం చేస్తామంటే తోట మనకి ఎక్కువగా స్థలం ఉంటే ఆ తోటలో కూడా తీసుకువెళ్ళి వేస్తుంటాము. ఇలా మనం వేసినప్పుడు ఎక్కడ ఎక్కువగా ఆ యొక్క నీటి ఊట ఉంటుందో ఆ ప్రదేశంలో మనకు కావాల్సినటువంటి పంట పరిపూర్ణంగా వస్తుంది. ఇది నిజం. ఇది మనము అందరూ ఎరిగినటువంటి సత్యము. అయితే ఇక్కడ 4 రకాలైనటువంటి ప్రదేశాలలో ఈ విత్తనాలు వెదజల్లబడుతున్నాయి. అంటే విత్తనాలు అంటే దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాటకు సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు త్రోవన పోతూ ఉంటారు. అంటే త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పడతాయి. అంటే త్రోవ ప్రక్కన విత్తనాలు పట్టడం అంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ పోస్టర్లు ఉంటాయి, దేవుని గురించిన మాటలు రాయబడి ఉంటాయి. తర్వాత కొంతమంది దేవుని మాటలు చెప్తూ ఉంటారు. కొన్ని దగ్గర దేవుని పాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అది ఎక్కడంటే త్రోవ ప్రక్కలు. ఆ సమయంలో ఎవరైనా బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, ఇంకెక్కడైనా నిలబడి ఉన్నప్పుడు, మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ మాట చదివినప్పుడు మన హృదయానికి తాకుతుంది. తర్వాత ఆ ఒక పాట విన్నప్పుడు కూడా ఆ రోజు మనకు సంబంధించినటువంటి ఆ బాధకు ఆ యొక్క పాట ఏమవుతుందంటే కంపేర్ అయిపోతుంది. అప్పుడు మనం చెప్పని సఖ్యం కాని దుఃఖం మనలో నుంచి వచ్చేస్తుంది. అప్పుడు మనము నిజం కదా అనేటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఆ మాట ఆనందిస్తాం. అది ఎప్పటి వరకు? ఆ యొక్క త్రోవ ప్రక్కలు అంటే ఆ దారిలో పోయినంత వరకు ఆ మాట మనల్ని ఏం చేస్తుందంటే ఉపశమనముగా ఇస్తుంది అనమాట. అంటే దారిలో పడినటువంటి దేవుని వాక్యం అది. అంటే అది అక్కడి వరకే. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే, కుండీల్లో నీళ్ళు ఒక చిన్న మొక్కలు వేసుకుంటే ఒక్క రోజు కన్నా వాటర్ పోయకపోతే రెండో రోజు ఏమైపోతుంది అంటే ఎండిపోతుంది. అంటే దాని యొక్క శక్తి కొంచెమే. అదేవిధంగా త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనం యొక్క వేరు కూడా లోపలికి వెళ్ళదు కాబట్టి అందరూ త్రొక్కేస్తారు. అది ఏమైపోతుందంటే ఎండిపోతుంది. రెండవ విత్తనం ఎక్కడ పడుతుందంటే ఆ ముళ్ళ పొదల్లో పడుతుంది.
ముళ్ళ పొదలు అంటే ఇట్లా చల్లినప్పుడు ఆ ముళ్ళ చెట్లు ఉంటాయి. అలా అంటే ఇప్పుడు అక్కడక్కడ మనం చూస్తాం. మేము చిన్న పిల్లలప్పుడు టమాటాల చెట్లు ఎక్కువగా ముళ్ళ చెట్లలో పడేటివి. అప్పుడు మేము పిల్లలుగా ఉండేవాళ్ళం ఏం చేసేవాళ్ళంటే ఆ టమాటాలు కోసడానికి ప్రయత్నించి ఆ ముళ్ళు కూడా మాకు బాగా గుచ్చుకునేటివి. కాబట్టి టమాటా చెట్టు అక్కడికి ఎలా వచ్చింది అనేది మాకు అప్పటికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అంటే అంటే వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత ఆ టమాటా విత్తనము ఆ ముళ్ళలో ఎలా పెరిగిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా ఈ యొక్క దేవుని యొక్క మాట కూడా ఆ యొక్క ముళ్ళ చెట్లలో అంటే ముళ్ళ హృదయం అంటే హృదయం ఎలా ఉంటుందంటే అంటే ఈ లోక సంబంధమైనటువంటి బంధకాలతో నింపబడి అంటే పరిగె కంపలా ఉంటాము. అలాంటప్పుడు దేవుని వాక్యము మనకు ఆ రోజు ఉపశమనంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ముళ్ళల్లో నుంచి బయటపడి రాలేక ఆ యొక్క వాక్యాన్ని మనం విశ్వసించలేక ఆ వాక్యముతో ఏకీభవించలేక అలాగే ఆ విత్తనమైతే పడింది, విత్తనమైతే ఆ ముళ్ళల్లో పడింది, అది ఫలిస్తుంది, అది చేదొచ్చింది. కానీ ఈ ముళ్ళ చెట్లు బాగా పెరిగి ఈ చెట్టును అంటే దేవుని వాక్యం అనేటువంటి చెట్టును ఏం చేస్తుందంటే అలాగే అణిచేస్తుంది. కాబట్టి అదేమైపోతుందంటే అలాగే చనిపోతుంది. అంటే రెండో దగ్గర పడినటువంటి విత్తనము. మూడో దగ్గర పడిన విత్తనం ఎలాంటిదంటే రాతి నేలలో పడుతుంది. రాతి నేల అంటే హృదయ కాఠిన్యము కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి కూడా దేవుని వాక్యం వెళుతుంది, వాళ్ళ హృదయంలో విత్తబడుతుంది. ఆ సమయంలో వాళ్ళ కష్టము బాధ వచ్చినప్పుడు ఆ మాట విని అబ్బా నిజంగా దేవుడు ఎంత మంచోడు, ఎంత కనికర సంపన్నుడు, ఇంకా ఈయనే నమ్మాలా, ఈయన మీదే ఆధారపడాలా, ఈయనతోనే నడవాలా అనేటువంటి వెంటనే డెసిషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క మాటను ఏకీభవిస్తారు. అది ఎంతవరకు అంటే ఆ రాతి నేలలో పడింది ఎంతసేపు ఉంటుంది, బాగా దాంట్లో రాతి నేలలో వేరు లోపలికి వెళ్ళదు కాబట్టి అది మరలా ఏమైపోతుంది అంటే ఆ రోజు వాళ్ళ సమస్య తీరిపోతుంది. ఆ రోజు వాళ్ళ హృదయానికి కావాల్సిన ఆనందాన్ని పొందుకున్న తర్వాత మరుసటి రోజు దాన్ని మర్చిపోతుంది. అంటే లోపలికి ఆ రాతిలోనికి దేవుని యొక్క వాక్యం లోతులోనికి పోలేకపోతుంది. నాలుగోదిగా మంచి పొలాల్లో, మంచి దున్నబడినటువంటి పొలంలో ఆ విత్తనము పడుతుంది. అక్కడ ఏమవుతుందంటే 100% విత్తనాలు ఆ చెట్ల ద్వారా ఏమొస్తున్నాయంటే కాపు రాబోతుంది, మంచి ఫలం రాబోతుంది, ఆ పంట ఇంటికి రాబోతుంది. అంటే 4 దగ్గరలో పడినటువంటి విత్తనాలు మనం చూసాము. మొట్టమొదటిది త్రోవ ప్రక్కలో, రెండవది ముళ్ళ కంపల్లో, మూడవది ఆ యొక్క రాతి నేలలో, నాలుగోది మంచి నేలలు. అంటే మంచి నేల అంటే నువ్వు పాజిటివ్ మైండ్ కలిగి మంచి సద్హృదయంతో దేవుని వాక్యాన్ని నువ్వు గన ఆ యొక్క పొందుకున్నప్పుడు నీ హృదయంలో అది ఫలిస్తుంది. కాబట్టి ఈరోజు ఎంతో మంది ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆ దేవుని యొక్క భక్తితో, దేవుని యొక్క శక్తితో ఏ మాత్రము ఆ యొక్క తొణకనటువంటి విశ్వాసంలో కొనసాగుతున్నారు. కారణాలు ఏంటంటే వాళ్ళ హృదయము మంచి నేలగా ఉంటుంది, ఆ నేలలో ఆ చెట్టు స్టాండర్డ్ అవుతుంది. కానీ ఈ 3 దగ్గరలో పడినటువంటి ఈ విత్తనాలు ఏ మాత్రము ఫలించేదానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఈరోజు మనము మంచి నేలగా మన యొక్క హృదయాన్ని గన మనం ఏర్పరచుకుంటే, దానిలో ఆ విత్తనం ఏర్పడితే దానివల్ల మనకేం రాబోతుందంటే మంచి ఫలం రాబోతుంది, గొప్ప ఆనందం పొందుకుంటాము, కుటుంబానికి ఆనందిస్తాము. లోకంలో ఉండేటువంటి మనతో ఉండే వాళ్ళందరికీ మన ద్వారా ఏముంటదంటే సమాధానము, సంతోషం ఉంటుంది. మనం చూసి ఎవరు భయపడరు. ఈర్ష్య పడేవాడు తప్పనించి అంటే దుష్ట మనస్సు కలిగిన వాళ్ళకి మనం అంటే బాధ. ఎందుకంటే ఈ దుష్ట లోకానికి మనం ఒక ప్రమాదకరంగా మార్చబడినాం. అంటే మనం వస్తుంటేనే దెయ్యాలు భయపడిపోతాయి. దురాత్మ శక్తులతో నింపబడిన వాళ్ళు అంటే ఈర్ష, ద్వేషము, అసూయ కలిగిన వాళ్ళకు మనం అంటే కోపము. కానీ దేవునిని కలిగిన వాళ్ళకు మనం అంటే చాలా ఇష్టము. కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే మంచి నేలగా ఉండాల. ఆ నేలలో విత్తనాలు పడినప్పుడు మంచి పంటను మనము పొందుకుంటాము. కాబట్టి ఇక 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ విత్తువాని యొక్క ఉపమానాన్ని మనకు విశదపరుచున్నారు. అది ఎవరైతే చెవి కలిగిన వాడు మాత్రమే వినుగాక. అంటే ఎవరికైతే చెవి ఉంటుందో అంటే సంపూర్ణ కొంతమంది వింటూ ఉంటారు, ఎక్కడో ఉంటారు. అంటే పరధ్యానంలో ఉండేవాడు వినడు, ధ్యానంలో ఉండేవాడు మాత్రమే వింటాడు. వినగలిగిన వాడు వినుగాక అంటే పరిపూర్ణమైన ధ్యానాన్ని ఎవరైతే కలిగి ఉంటాడో వాడు మాత్రమే వినుగాక. ధ్యానంలో, పరధ్యానంలో ఇక్కడ ఉంటాడు, చెవేమో ఇక్కడ ఉంటుంది, ఆ యొక్క ధ్యానం అంతా వేరే దగ్గర ఉంటుంది, వాడికి అది అర్థము కాదు. కాబట్టి వాళ్ళలో ఫలింపు అనేది రాదు. కాబట్టి ఎవరైతే వింటారో, ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించేది కూడా గ్రహింపు కలిగిన మనస్సు కలిగిన వాడే గ్రహించునుగాక, అందరూ గ్రహించలేదు.
అందరూ గ్రహించలేదు. పరలోక రాజ్యము కాబట్టే కదా చూడండి, మనం చూస్తాం కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అందరికీ ఎవరికైనా ఓపెన్ గా ఏముంటుంది, ఎగ్జామ్ రాసడానికి ఒక అర్హత ఉంటుంది. ఎవరైతే కష్టపడి దాని మీద ఎఫర్ట్ చేసి రాస్తారో వాళ్ళు మాత్రమే పొందుకుంటారు. అయినా కూడా వాళ్ళకు కూడా ఏముండాలా, దేవుని యొక్క కనికరము కృప ఉండేవాళ్ళే. అందరూ గెలవలేరు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా అందరి వల్ల కాదు. అయితే ప్రయత్నిస్తూనే ఉండాలా, మనము మారు మనసు పొందాలా, పరిపూర్ణమైన మనసును కలిగి ఉండాలా. నెపాలు వెతికే వారంగా, వేరే వాళ్ళ మీద నెపాలు మోపే వారంగా మనం ఎప్పటికీ ఉండకూడదు. మనం ఏంది, మన యొక్క విషయం ఏంది, మన పరిస్థితి ఏంది అనేది మన గురించే మనము ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. కానీ ఇతరుల మీద మనము వ్యతిరేకించే వారంగా, ఇతరులను విమర్శించే వారంగా మనం ఎప్పటికీ ఉండకూడదు. దీనివల్ల మనకు లాభం కాకపోగా మన ఎల్లప్పుడూ టెన్షన్ తో, మన ఇంట్లో వారందరికీ మన ద్వారా ఇబ్బందితోనే ఉంటుంది. కానీ దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ప్రయోజనకరంగా మారాలంటే మనల్ని మనం చూసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలు కోరే వరంగా, మంచి కోరే వరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన జీవితము సంతోషము సమాధానాన్ని కలిగి ఉంటది. కాబట్టి ఇలాంటి మంచి నెలలో మన యొక్క దేవుడిచ్చేటువంటి ఆ దేవుని యొక్క వాక్యం అనే విత్తనము విత్తుకునేటువంటి వారంగా, అది విత్తబడినప్పుడు దాని వల్ల మంచి ఫలాన్ని పొందుకునేటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రార్థించుకున్నాము. దేవుని చిత్తమైతే మరలా దేవుని యొక్క కృపలో మనం అందరము ఈ యొక్క విత్తనాలు మంచిగా ఫలించి ఏ విధమైనటువంటి ఫలింపులోకి రాబోతాయో కూడా మనము ఇంకొకసారి ఎపిసోడ్ లో కూడా మనము ధ్యానించుకున్నాము, ప్రార్థించుకున్నాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, విత్తువాని యొక్క ఉపమానాన్ని ప్రభా మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు వింటున్నారు ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను, అన్వయించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. అవును తండ్రి ప్రభా, పరలోక రాజ్యం సమీపంగా ఉంది ప్రభా. ఆ పరలోక రాజ్యం కావాలంటే ప్రభా, త్రోవ పక్కన పడితే విత్తనం అది లాభం లేదు ప్రభా. ఇది ముళ్ళ కంపలో పడితే నాయన ఆ యొక్క చింత వల్ల అది ఆ యొక్క ఒత్తిడి చేత అలాగే అణిచివేయబడుతుంది. రాతి నేలంటే కఠినమైన హృదయం ప్రభా. ఆయా అవుతండి, మంచి నాయన సమస్య వచ్చినప్పుడు దేవుని కాళ్ళ మీద పడతారు. సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయేటువంటి కఠిన హృదయాలని ప్రభా మీరు తెలియచేస్తున్నారు. మంచి నేలంటే ప్రతి విషయంలో నమ్రత కలిగి కృతజ్ఞత కలిగిన మనసుతో దేవుని వైపు చూసేవారు మంచి ఫలాలను పొందుకుంటారని మీరు చెప్తున్నారు ప్రభా. అలాంటి మనస్సును ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా, వాళ్ళ జీవితాలు మార్చబడినట్లు, వాళ్ళ లోక రాజ్యానికి నా తండ్రి అయా ప్రభా రావాలనేటువంటి ఆశతో ప్రభా నీ వైపు తిరుగుటకు కార్యం జరిగించమని, ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరతలు, అక్కర్లు తెచ్చి ఏ కొరత లేకుండా, ఏ బాధ లేకుండా నీ ఎందుకు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకునే కృపను ప్రతి బిడకు అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాంటి దేవుడు మనకు తోడే ఉండదు గాక. కాబట్టి మంచి నేలలో పడినటువంటి విత్తనాలుగా మనము ఆ యొక్క విత్తనాలను స్వీకరించి మన హృదయాలు మంచి నేలగా చేసుకున్నాము. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి ఇంకా దేవుని రాజ్యం మనం కట్టుటకు మనం అందరము పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మరలా కలుసుకునే పర్యంతరం ఆయన కృపాక్షేమములు మనందరికి తోడుగా ఉండును గాక. షాలోమ్.